హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజ్జనక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ సేల్లో మీరు ఏ టీవీ పర్చేస్ చేశారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇన్ కేస్ మీరు ఏ టీవీ కూడా పర్చేస్ చేయకుండా ఏ సేల్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోకండి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో రికార్డ్ చేయడం మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి లాస్ట్ 2 days నుండి కూడా నాకు 4 కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. ఆ నలుగురు ఏం చెప్తున్నారు అంటే, బ్రో మేము ఈ సేల్ అయితే టీవీ పర్చేస్ చేసాము, కాకపోతే మాకు యూజీ టీవీ రావడం జరిగింది, దాన్ని రిటర్న్ చేయడానికి చాలా ఇబ్బందులు అయితే పడ్డామన్నమాట. ఎవరికి ఈ విధంగా కాకూడదంటే ఖచ్చితంగా మీరు అవేర్నెస్ వీడియో అయితే అప్లోడ్ చేయాలని చెప్పారు. అందు గురించి అన్నమాట ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని మీ ముందుగా తీసుకొస్తున్నాను. ఎవరైతే ఈ సేల్లో టీవీ పర్చేస్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా చూడండి. సేల్లోనే కాదు, మీరు రెగ్యులర్ టైంలో టీవీ పర్చేస్ చేసినప్పటికీ కూడా ఈ వీడియో మీకు చాలా మంచిగా అయితే హెల్ప్ అవుతుంది అన్నమాట. మీకు కనుక యూజీ టీవీస్ కానీ లేకపోతే ఓపెన్ బాక్స్ కానీ లేకపోతే రీఫబ్లిష్డ్ టీవీస్ వస్తే దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా రిటర్న్ చేసుకోవాలి అన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే ఫ్రెండ్స్, చాలామంది వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో దయచేసి వీడియోని లైక్ చేయండి. అలా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఓపెన్ బాక్స్ టీవీ అంటే ఏంటి, యూజీ టీవీ అంటే ఏంటి, రీఫబ్లిష్డ్ టీవీ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను టీవీ పర్చేస్ చేశాను. పర్చేస్ చేశాక అది ఇంటి దగ్గరకు వచ్చింది. ఇంటికి వచ్చాక టీవీ బయట తీశాను. నాకు దాన్ని చూడగానే అంత మంచిగా అనిపించింది. మా బిల్డ్ క్వాలిటీ అంతా కూడా కొంచెం చీప్ అనిపించింది. నాకు అసలు నచ్చలేదు మా టీవీ. దాన్ని ఏం చేస్తానంటే ఎలా ఉందో అలాగైతే బాక్స్లో ప్యాక్ చేసేసి మళ్ళీ దాన్ని రిటర్న్ పెట్టేస్తాను అనమాట. సెలర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఆ సెలర్ ఏం చేయాలంటే అది రీఫబ్లిష్డ్ టీవీ లేకపోతే ఓపెన్ బాక్స్ టీవీ అని చెప్పేసి దాని అయితే మనకి సేల్ చేయాలి. కాకపోతే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్కడ వెతికినా సరే మీకు రీఫబ్లిష్డ్ టీవీ అనేటువంటిది దొరకదు. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. ఎందుకు దొరకదు అనేటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకేనా? అలా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే యూజీ టీవీస్ అనమాట. యూజీ టీవీస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీవీని పర్చేస్ చేస్తాను. పర్చేస్ చేశాక నా జీమెయిల్ ఐడితో లాగిన్ అవుతాను. అలాగే దాని వారంటీ యాక్టివేట్ చేసుకుంటాను. ఒక 4 to 5 days అయితే యూజ్ చేస్తాను అనమాట. యూజ్ చేశాక నాకు ఆ టీవీ నచ్చలేదు. ఆ టీవీ పైన మనకి 7 days లేకపోతే 10 days రిప్లేస్మెంట్ పాలసీ అనేటువంటిది ఉంటుంది. సో నేను ఈ లోపు అయితే దాన్ని రిటర్న్ చేసేస్తాను అనమాట. ఈ సినారియోస్లో కొంతమంది సెల్లర్స్ ఏం చేస్తారంటే ఆ టీవీని కంప్లీట్గా క్లీన్ చేసేసుకొని టోటల్ సాఫ్ట్వేర్ అంతా కూడా ఫార్మాట్ చేసేసి దాన్ని నీట్గా ఒరిజినల్ సీల్ ఉండే విధంగా అయితే దాన్ని ప్యాక్ చేసేసి న్యూ టీవీస్ అయితే సేల్ చేయడం జరుగుతుంది. అందరూ సేల్ చేస్తారని చెప్పడం, కొంతమంది సెల్లర్స్ మాత్రమే ఈ విధంగా సేల్ చేయడం జరుగుతుంది. సో అర్థమైందా? సో ఇన్ కేస్ మీరు పర్చేస్ చేసిన టీవీ బ్రాండ్ న్యూ టీవీ లేకపోతే యూజీ టీవీ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అంటే, మన టీవీ ఇంటికి రాగానే ఫస్ట్ మన టీవీ యొక్క బాక్స్ని చెక్ చేసుకోవాలన్నమాట. బాక్స్ పైన మనకి కంపెనీ సీల్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ సీల్ కాకుండా చుట్టూ ప్లాస్టిక్ టైప్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది ఖచ్చితంగా ఓపెన్ బాక్స్ టీవీ అన్నమాట. దీంతో పాటుగా ఏంటంటే మనకి ఆ బాక్స్ మీద మనం ఆన్లైన్లో పర్చేస్ చేస్తాం కాబట్టి మన షిప్పింగ్ అడ్రస్ స్టిక్కర్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఆ స్టిక్కర్ మీద స్టిక్కర్ ఉందా లేకపోతే ఓన్లీ సింగిల్ స్టిక్కర్ ఉందా అనేటువంటి కూడా చెక్ చేసుకోండి. సింగిల్ స్టిక్కర్ ఉంటే పర్వాలేదు, స్టిక్కర్ మీద స్టిక్కర్ ఉంటే మాత్రమే అది మనం యూజీ టీవీ అనేది మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఓకేనా? అయితే మనకి ఈ సీల్ అని చెప్పాను కదా, ఆ సీల్ ఏం చేయాలంటే మనకి టెక్నీషియన్ ఇంటికి రాగానే ఆ సీల్ మన చేతులతో మనం ఓపెన్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, సీల్ ఉంది. సో సీల్ మీద వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాస్టిక్ టేప్ అనేటువంటి పెడతారన్నమాట. ఎందుకంటే ఆన్లైన్లో పంపిస్తున్నారు కాబట్టి ఎక్కడ ఊడిపోకూడదని చెప్పేసి. సో అది మీరు ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్ అనేటువంటి మాత్రం వస్తే పర్వాలేదు. ఆ సీల్ కూడా దాంతోపాటు ఊడిపోయి కంప్లీట్గా కొంచెం డెలికేట్గా సీల్ అనేటువంటి కనిపించిందంటే మాత్రం కొంచెం మీరు అనుమానం పడాలన్నమాట. సో ఆ తర్వాత ఏం చేయాలంటే కంప్లీట్గా మీరు అది బాక్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు అంతా కూడా వీడియో రికార్డ్ చేసుకోండి. ఆ వీడియో ఏం చేయాలంటే అనేది మీకు నెక్స్ట్ సెక్షన్ అయితే చెప్తాను అనమాట. అయితే ఫ్రెండ్స్, టీవీ బాక్స్ను బయటకు తీయగానే సో టీవీ అంతా కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. మెయిన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్కడ కూడా మనకి చిన్న ఫింగర్ ప్రింట్ డీటెయిల్ అనేటువంటి కనిపించింది అంటే మాత్రం అది పక్కా యూజీ టీవీ అనమాట. అలాగే డస్ట్ పార్టికల్స్ అనేటువంటి ఉండకూడదు. మెయిన్ డస్ట్ పార్టికల్స్ ఎక్కడ కనిపిస్తాయంటే డిస్ప్లే కార్నర్స్ అయితే కనిపించడం జరుగుతుంది. అలా మనకి బ్యాక్ సైడ్ వాల్ మౌంట్ ఉంటుంది చూసారా, ఆ వాల్ మౌంట్ స్క్రూస్ కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆ యూజీ టీవీ అయితే మాత్రం ఖచ్చితంగా వాల్ మౌంట్ అయితే ఫిక్స్ చేసుకుంటారు చాలా మంది. సో అక్కడ దొరికడం జరుగుతుంది అనమాట. సో జాగ్రత్త చెక్ చేయండి. అలాగే మనకి కింద బాటంలోని స్పీకర్ గ్రిల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ గ్రిల్స్లో కూడా చెక్ చేయండి ఎక్కడైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఏమైనా కనిపిస్తున్నాయి అనేటువంటిది. సో అంతా బాగానే ఉంది. నెక్స్ట్ మనకి చుట్టూ కూడా ఫ్రేమ్ అంతా కూడా ర్యాపర్ అయితే ప్రొడక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ ర్యాపర్ మనకి ఒరిజినల్ కంపెనీ ర్యాపర్ లాగానే ఉందా లేకపోతే మనకి అక్కడక్కడ ఊడిపోయి ఉందా అనేటువంటిది కూడా మీరే చెక్ చేసుకోండి. మనం ఊడిపోయి ఉందంటే మాత్రం అది ఖచ్చితంగా యూజీ టీవీ అయితే మనం ఫిక్స్ అయిపోవాలన్నమాట. ఆ తర్వాత మన బాక్స్లోని రిమోట్ అలాగే మిగతా యాక్సెసరీస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. కొన్ని బ్రాండ్స్ ఏంటంటే రిమోట్ కూడా వ్యాపరింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ ర్యాపరింగ్ సరిగ్గా ఉందా లేదా అనేటువంటిది కూడా మీరైతే చెక్ చేసుకోండి. అలాగే మిగతా యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్సెసరీస్ అయినా యూజ్ చేస్తారా లేకపోతే అన్నీ కూడా బ్రాండ్ న్యూగా ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోండి. సో ఈ విధంగా మనం టీవీని చెక్ చేసుకోవాలి. దీంతో పాటుగా మనకి సాఫ్ట్వేర్ వైజ్ కూడా చెక్ చేసుకోవాలి. దీనికోసం మీరేం చేస్తారంటే టీవీ ఆన్ చేసుకోండి. సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు డివైస్ ప్రిఫరెన్స్ అని అయితే ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. అక్కడ మనకి అబౌట్ అనేది ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆప్షన్లోకి వెళ్ళాక మనకి స్టేటస్ అలాగే యూసేజ్ స్టేటస్ అనేది కనిపించడం జరుగుతుంది. సో మీరు యూసేజ్ స్టేటస్లోకి వెళ్ళాక మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి రావడం జరుగుతుంది అనమాట. ఎన్ని గంటల క్రితం టీవీ అనేటువంటి యాక్టివేట్ అయ్యింది ఏంటి అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ కేస్ కొన్ని టీవీస్లో ఈ ఆప్షన్ డిసేబుల్లో ఉంటే మాత్రం వేరే విధంగా కూడా తెలుసుకోవచ్చు.
చేసుకోవచ్చు. మీ టీవీ రిమోట్‌లో మాత్రం డిస్‌ప్లే బటన్ అయితే ఉండాలన్నమాట. డిస్‌ప్లే బటన్ ఉంటే దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాక నంబర్ 5 అయితే క్లిక్ చేసుకోండి. అలాగే వాల్యూమ్ అప్ అయితే క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి పవర్ బటన్ క్లిక్ చేయగానే కంప్లీట్‌గా మనకి డెవలపర్ మోడ్‌లోకి అయితే వెళ్ళిపోతుందన్నమాట. ఈ మోడ్‌లో కంప్లీట్ మీ టీవీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా కూడా యూజ్డ్ టీవీ లేదా బ్రాండ్ న్యూ టీవీ అనేటువంటిది కూడా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మనకి డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటి చూసుకోవాలి. చాలామందినైతే నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత మన టీవీ బాక్స్ మీద సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది. అదే సీరియల్ నెంబర్ టీవీ బ్యాగ్స్ స్టిక్కర్ అయితే ఉంటుంది కదా మనకి స్టార్ రేటింగ్‌తో. ఆ స్టిక్కర్ మీద కూడా అదే నెంబర్ ఉందా లేదనేటువంటి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మన వారంటీ యాక్టివేషన్ కూడా చెక్ చేసుకోవాలి. దీనికోసం మీ టీవీ యొక్క సీరియల్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి. అలాగే మీరు ఏ బ్రాండ్ టీవీ యూజ్ చేస్తున్నారో ఆ బ్రాండ్ యొక్క వెబ్‌సైట్‌లోకి వెళ్ళండి. అక్కడ మన ప్రొడక్ట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. దాంట్లోకి వెళ్ళాక మీరు మీ సీరియల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకొని జాగ్రత్తగా ఎంటర్ చేసుకొని చెక్ బటన్ క్లిక్ చేశారంటే వెంటనే మీ టీవీ యొక్క వారంటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఎప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు ఏంటి అనేటువంటిది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. దీని ఆధారంగా కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ మెథడ్స్ ద్వారా మాత్రమే మనం పర్చేజ్ చేసిన టీవీ బ్రాండ్ న్యూ టీవీయా లేకపోతే యూజ్డ్ టీవీ అనేటువంటి సింపుల్గా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. అంతా కూడా మ్యాక్సిమం కామన్ సెన్స్ మీద అయితే డిపెండ్ అయి ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇంతవరకు మీరు చెక్ చేసాక అంతా కూడా బ్రాండ్ న్యూ టీవీ అయితే ఏ ప్రాబ్లం లేదు. ఇన్ కేసు మీకు కనుక యూజ్డ్ టీవీ వస్తే ఏం చేయాలి అనేది చెప్తాను అనమాట. దీనికోసం మనం ఫస్ట్ చేయవలసింది ఏంటంటే టీవీ రాగానే మనం ఫస్ట్ వీడియో అనేటువంటి రికార్డ్ చేసుకున్నాం కదా. ఆ తర్వాత మీరు ఎక్కడ ఇది యూజ్డ్ టీవీ అని నోట్ చేస్తారు, డస్ట్ దగ్గర నోట్ చేశారా, లేకపోతే వారంటీ దగ్గర నోట్ చేస్తారా, లేకపోతే బాక్స్ స్టిక్కర్స్ దగ్గర నోట్ చేస్తారా అనేటువంటిది మీరు జాగ్రత్తగా ఆ వీడియో అనేటువంటి తీసి మీరు ఏ ప్లాట్ఫామ్లో కొన్నారో ఆ ప్లాట్ఫామ్లో రిటర్న్ రిక్వెస్ట్ అయితే రేట్ చేయండి. రేట్ చేయగానే వాళ్ళు మిమ్మల్ని అయితే అడుగుతారన్నమాట. మీరు ఏ విధంగా నోట్ చేశారు ఏంటి అనేటువంటిది మీరు కంప్లీట్గా వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తే వెంటనే వాళ్ళైతే రిటర్న్ రిక్వెస్ట్ అనేటువంటి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేసు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదా వెంటనే మీరు ఏం చేయాలంటే మీ ట్విట్టర్లోకి వెళ్ళి మీరు ఏ ప్లాట్ఫామ్లో కొన్నారో ఆ ప్లాట్ఫామ్ని అలాగే ఆ బ్రాండ్ని అలాగే సెల్లర్ ఎవరైతే ఉన్నారో ఆ సెల్లర్ని వీళ్ళ ముగ్గురిని ట్యాగ్ చేస్తే మీరు అక్కడ మీ యొక్క ప్రాబ్లం అయితే ఉందో ప్రాబ్లం అయితే రేస్ చేయండి. సో ఖచ్చితంగా వాళ్ళైతే మీకు హెల్ప్ చేస్తారు. దీంతో పాటుగా మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా రేస్ చేసుకోవచ్చు. అలాగే మనకి కస్టమర్ సపోర్ట్ అయితే ఉంటుంది మన బ్రాండ్ వాళ్ళది. సో అక్కడ కాల్ చేసిన సార్ వాళ్ళు ఖచ్చితంగా మనకైతే అసెస్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం 100% సినారియోస్ ఏంటంటే ఖచ్చితంగా రిటర్న్ రిక్వెస్ట్ అనేటువంటి యాక్సెప్ట్ అయితే అయిపోవడం జరుగుతుంది. మీరు అమెజాన్లో కొన్నా ఫ్లిప్కార్ట్లో కొన్నా లేదా ఇతర ఎక్కడ కొన్నా సరే మనకి ఏ ప్రాబ్లము కూడా ఉండదన్నమాట. సో ఓకేనా. మెయిన్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ నేను మీకు ప్రతిసారి చెప్తున్నాను మన సేల్స్ ప్రైజ్నే కాదు సెల్లర్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 43 ఇంచ్ టీవీ 23,000 రూపాయలు సేల్ చేస్తున్నాను. వేరే సెల్లర్ అదే 43 ఇంచ్ టీవీ అదే మోడల్ నెంబర్ టీవీని 19,000 రూపాయలకి సేల్ చేస్తారు. మీరు ఎక్కడ కొంటారు? ఆ 19,000 ఉన్న దగ్గర పర్చేజ్ చేస్తారనమాట. ఆ సెల్లర్ యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ కూడా చెక్ చేసుకోరు. అలా చెక్ చేసుకోకపోవడం వల్ల ఆ సెల్లర్ మనకి ఫేక్ సెల్లర్ అయితే మాత్రం ఈ విధంగా జరగడం జరుగుతుందన్నమాట. ఎప్పుడూ కూడా మనకి ట్రస్టెడ్ సెల్లర్ దగ్గర మాత్రం మనం టీవీస్ కానీ లేకపోతే ఇతర ఏ ఎలక్ట్రానిక్స్ అయినా సరే పర్చేజ్ చేయాలి. ఖచ్చితంగా మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేటువంటిది 100% జరగాల్సిందే. సో ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనకి కొన్ని టీవీస్ వచ్చినప్పటికీ ఓన్లీ ఎక్స్క్లూజివ్ అమెజాన్లో మాత్రమే సేల్ చేస్తారు. కొన్ని టీవీస్ వచ్చినప్పటికీ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫ్లిప్కార్ట్లో మాత్రమే సేల్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ విషయం కూడా మీరు నోట్ చేసుకోండి. అంతే తప్ప అమెజాన్ ఎక్స్క్లూజివ్ టీవీస్ని ఫ్లిప్కార్ట్లో సేల్ చేస్తున్నారంటే మాత్రం అక్కడ సెల్లర్ అనేటువంటి వాడు చేంజ్ అయిపోవడం జరుగుతుందన్నమాట. దీనివల్ల కూడా ఈ టైప్ ఆఫ్ రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు సెల్లర్ని కూడా దృష్టిలో పెట్టుకుని పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ టైం టీవీ పర్చేజ్ చేసే వాళ్ళు మాత్రం. సో ఓకేనా ఫ్రెండ్స్. ఇది టోటల్గా ఈ వీడియో అయితే మాత్రం. ఇంకా మీకు డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఏమంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ మీరు ఏదైనా సరే మంచి స్మార్ట్ టీవీ కానీ సౌండ్ బార్ కానీ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అందులో హెల్ప్ అయినా కావాలన్నా కింద కామెంట్ సెక్షన్ అడగండి. ఖచ్చితంగా మీకైతే హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.